హయత్ నగర్ బస్ స్టాప్ సాగర్ హైవేకి అతి దగ్గరలోనే ఈ కనిపిస్తున్న జీ స్కూల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో అన్ని ఇళ్ళకి కూడా మధ్యలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా 3 BHK లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తోటి G+5 మోడల్లో మన ఈ యొక్క ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్కి జస్ట్ మనకు ఒక ½ కిలోమీటర్ రేడియస్లోనే నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్, అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ కనెక్టివిటీ అడ్వాంటేజ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ముందుగా ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ కనిపిస్తున్న జీ స్కూల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో తిరుమల హౌసింగ్ కాలనీ అనేది సిచ్యువేట్ అయింది. ఈ కాలనీలో రోడ్ నెంబర్ 14 ఇది మనకు 100 ఫీట్ల ప్రపోజ్ రోడ్. ఈ కనిపిస్తున్న ఇంజాపూర్ రోడ్లో నుంచి ఈ యొక్క రోడ్ నెంబర్ 14 100 ఫీట్ల ప్రపోజ్ రోడ్కి కేవలం 150 మీటర్ల డిస్టెన్స్లోనే కనిపిస్తున్న విధంగా ఈస్ట్ ఫేసింగ్తో మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది G+5 మోడల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాపర్టీకి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్లయితే కేవలం ఒక 200 నుంచి 500 మీటర్ల డిస్టెన్స్లోనే జీ ఇంటర్నేషనల్ స్కూల్, పోర్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ అకాడమిక్ హైట్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి మన ఈ ప్రాపర్టీకి వెరీ నియర్ బైలో ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్స్ చూసుకున్నట్లయితే జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో మనకు నీలాద్రి హాస్పిటల్, కృష్ణవేణి హాస్పిటల్, సన్ రైజ్ హాస్పిటల్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఇవి కూడా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. మన ఈ ప్రాపర్టీకి నియర్ బైలో ఉన్న కనెక్టివిటీ కూడా చూసుకున్నట్లయితే మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది విజయవాడ హైవేకి కేవలం మనకు ఒక 750 మీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఈ సాగర్ హైవే అనేది కేవలం మనకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు హైవేస్ ని కూడా కలుపుతున్న ఇంజాపూర్ రోడ్ ఇది 200 ఫీట్ల ప్రపోజ్ రోడ్. ఈ రోడ్ అనేది మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక 150 మీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై లో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే కేవలం మనకు ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్. అండ్ అదేవిధంగా నియర్ బై లో ఉన్న ఎంప్లాయ్మెంట్ జోన్ చూసుకున్నట్లయితే ఇటు మనకు రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, దండుమైలారం MSME అయినా కానీ కేవలం మనకు 20 నుంచి 25 నిమిషాల దూరంలోనే మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎగ్జాక్ట్ గా సిచ్యువేట్ అయింది. ఇదే విధంగా ప్రాపర్టీని లోపల కూడా ఏ విధంగా ఉందో ఎక్స్ప్లోర్ చేసి ప్రాపర్టీ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం. మన ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి రావడం తోటే కనిపిస్తున్న విధంగా లెఫ్ట్ సైడ్ లోనే మనకు స్టెప్స్ పక్కనే మనకు లిఫ్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ లిఫ్ట్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లోనే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా ఒక కార్, ఒక బైక్ పట్టే విధంగా మనకు పార్కింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకు ఒక వాచ్మెన్ రూమ్ ని కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క స్టెప్స్ ఎక్కి మనం పైకి రావడం తోటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా కనిపిస్తున్న విధంగా 7 ఫీట్ లెంత్ తోటి మనకు ఒక మంచి బాల్కనీ స్పేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడం తోటే ఈ కనిపిస్తున్న హాల్ అనేది 13.4 ఇంటూ 10.1 ఫీట్ డైమెన్షన్స్ లో ఇటు ఐదర్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మీరు ఒక 4 సీటర్ సోఫాని ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క హాల్లో నుంచి లోపలికి రావడం తోటే ఈ కనిపిస్తున్న లివింగ్ ఏరియా అనేది 16 ఇంటూ 17 ఫీట్ డైమెన్షన్స్ లో బోత్ సైడ్స్ కూడా మనకు ఎల్ షేప్ లో మనం ఒక 4+4 సోఫా వేసుకున్నా కానీ ఈజీగా ప్రొవిజన్ అవుతుంది. ఈ యొక్క సోఫాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకు టీవీ యూనిట్ అనేది యాజ్ ఆఫ్ నో ప్లెయిన్ మోడల్లో ఉంది. మీరు ఫ్యూచర్ లో ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ గ్రాండ్ లుక్ ని మీరు ఈజీగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ సోఫాకి అండ్ ఆల్సో ఈ కనిపిస్తున్న హాల్ కి ఎగ్జాక్ట్లీ మిడిల్ లో 4 ఫీట్ విడ్త్ తోటి మనకు మంచి స్పేస్ ని బాల్కనీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పూజా రూమ్ అనేది 5.9 ఇంటూ 4 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క పూజా రూమ్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 సీటర్ లేదా 6 సీటర్ డైనింగ్ టేబుల్ పట్టే విధంగా 11 ఇంటూ 8.6 ఫీట్ డైమెన్షన్స్ లో డైనింగ్ రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ డైనింగ్ రూమ్ కి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ లో ఒక ఓపెన్ కిచెన్ మోడల్ లో 14.7 ఇంటూ 8.3 ఫీట్ డైమెన్షన్స్ లో ఒక 2 to 3 పర్సన్స్ నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా ఒక విశాలమైన స్పేస్ తోటి మన ఈ యొక్క ఓపెన్ కిచెన్ ని డిజైన్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో మనకు ఒక వాషింగ్ మెషిన్ అలాగే ఒక డిష్ వాషర్ పట్టే విధంగా 9/4 ఫీట్ డైమెన్షన్స్ లో యూటిలిటీ ఏరియాని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో కనిపిస్తున్న విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు డిజైన్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది 15 ఇంటూ 11.4 ఫీట్ డైమెన్షన్స్ లో ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఇంకా ఆఫీస్ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మనకు స్పేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు.
చేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్, అదే విధంగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎలాంటి వెంటిలేషన్ అనేది ప్రాబ్లం కాకుండా ఇటు మనకు వెస్ట్ ఫేసింగ్ లో అదే విధంగా సౌత్ ఫేసింగ్ లో మరొక 2 వెంటిలేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 15 into 10 feet డైమెన్షన్స్ లో, దీంట్లో కూడా మనం ఒక కింగ్ సైజ్ బెడ్ ప్రొవిజన్ చేసుకోవచ్చు, లేదా మనం ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ పిల్లలకి కావాల్సిన స్టడీ టేబుల్ ని మీరు ఈజీగా ఇక్కడ ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ కి అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ మిడిల్ లో మనకు ఒక కామన్ వాష్రూమ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కామన్ వాష్రూమ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గెస్ట్ బెడ్రూమ్ అనేది మనకు 13.9 into 11.4 feet డైమెన్షన్స్ లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి, దీంట్లో కూడా మీరు ఒక కింగ్ సైజ్ బెడ్ ని ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఈ గెస్ట్ బెడ్రూమ్ లో అయినా లేదు అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయినా ఎలాంటి వెంటిలేషన్ అనేది ప్రాబ్లం కాకుండా మనకు మరొక 2 విండోస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. టోటల్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వెంటిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా 321 గజాలలో కట్టిన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చేసి కేవలం 220 గజాలలోనే మన ఈ యొక్క ప్రాజెక్ట్ ని బిల్డ్ చేశారు. ప్రాపర్టీ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు మన ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్కి ఆటో క్లోజర్ మెయిన్ ఎంట్రన్స్ గేట్, అదేవిధంగా ఆటో డోర్ క్లోజర్ తోటి మనకు లెఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకు సోలార్ ఫెన్సింగ్ని ప్రొవైడ్ చేయగా మనకు దీంట్లో సోలార్ పవర్ బ్యాకప్ కూడా అందుబాటులో ఉంది. యాడర్గా మనకు జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్లో 24/7 మనకు సీసీటీవీ మానిటరింగ్ అందుబాటులో ఉండగా దీంట్లో మనకు ఒక కారు, ఒక బైక్ పార్కింగ్ స్పేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఇంక్లూడింగ్ ప్రైస్లోనే. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్లో సింటాక్స్ కంపెనీది డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, ఇలా మనకు కావాల్సిన కనెక్టివిటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా మన ప్రాజెక్ట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్న విధంగా ఈస్ట్ ఫేసింగ్లో G+ మోడల్లో మన ఈ ప్రాజెక్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని మనకు 2250 SFTలో మనకు ఎక్స్క్లూడింగ్ పార్కింగ్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా టోటల్గా ఈ ప్రాజెక్ట్ అనేది 320 గజాలలో మనకు ఉండగా దీంట్లో 220 గజాలలో మనకు బిల్డప్ ఏరియా అనేది అందుబాటులో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా మనకు 80 గజాల యూడిఎస్ లభిస్తుంది. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటే మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవరీ ఫ్లాట్ అనేది కూడా కేవలం 99 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ యాక్సెప్ట్ చేయడానికి బిల్డర్ రెడీగా ఉన్నారు. అండ్ గమనించగలరు, మన ఈ యొక్క వీడియో అనేది ఒక డైరెక్ట్ ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుండి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్ కూడా ఛార్జ్ చేయబడదు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, లేదు అంటే ఇప్పుడే సర్వీస్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.